ప్రాంతంలోని దీవికి వెళ్దాం పదండి. మీ మాస్టర్ గారు నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నన్ను పిలిచారు. వెళ్ళి చూస్తే సోషల్లో 0 మార్కు తెచ్చుకున్నావు. క్లాసులో నువ్వు ఒక్కడే 0 మార్కు తెచ్చుకున్నావు. ఓ అదా విషయం. ఇవాళ టెస్ట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది సరే కానీ మొన్న జరిగిన లాంగ్వేజ్ పరీక్షలో నువ్వు 0 మార్కు తెచ్చుకున్నావు. అంతేకాకుండా నువ్వు సైన్స్ లో కూడా 0 మార్కు తెచ్చుకున్నావు. ఏంటి? ఇక మిగిలింది లెక్కల పరీక్ష, అందులో కూడా 0 మార్కు తెచ్చుకున్నావంటే ఇక అన్ని పరీక్షల్లోనూ నువ్వు మార్కులు సమానంగా తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ మాస్టర్ గారు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. లేదు లేదు, నేను కష్టపడి చదివి 0 మార్క్ తెచ్చుకోనమ్మా. కష్టపడి చదువుతావా? ఇంతవరకు కష్టపడి చదువుతున్నానని అబద్ధాలు చెప్పింది చాలు. ఇంకోసారి నువ్వు 0 మార్కులు తెచ్చుకోకూడదు. ఇక మీద నువ్వు సరిగ్గా చదవకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు. అర్థమైందా? చెప్పింది నీకే వినపడిందా లేదా? ఏం చేస్తావో ఎలా చదువుతావో నాకు అనవసరం. ఇక మీద నువ్వు 0 మార్కులు తెచ్చుకోవడానికి చదువుకోవాలి. హిందీసి లెక్కలు పరీక్ష. భోజనానికి, రెస్ట్ రూమ్ కి, స్నానం చేయడానికి తప్ప నన్ను ఎక్కడికి కదలనివ్వడం లేదు. ఇది చాలా అన్యాయం, చాలా కష్టంగా ఉంది. పరీక్షలు లేని దేశానికి నేను వెళ్ళిపోవాలి. అది ఎక్కడ ఉంటుంది? ఈ లెక్కలు వేస్తుంటే నాకు చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి చదువుకోకుండా ఒంటరిగా కూర్చుని గొడుక్కుంటున్నావు? నేను కొనుక్కుంటున్నట్టు మీకు ఎవరు చెప్పారమ్మా? నేను రాసుకుంటున్నా. ఇదిగో స్నాక్స్ తీసుకొచ్చాను. డోరేమాను నువ్వు కలిసి తినండి. చూడు నోబితా, కొన్ని వస్తువులు కొనడానికి నేను బజార్కి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేలోగా లెక్కల పుస్తకంలో ఉన్న 20 పేజీలు నువ్వు పూర్తి చేసి ఉంచాలి. అర్థమైందా? మర్యాదగా ఈ లెక్కలు నువ్వు పూర్తి చేయకపోతే నేను ఊరుకోను. నా కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలుసు కదా. బుద్ధిగా లెక్క చెయ్యి. ఇది చాలా అన్యాయం. వచ్చేలోపు 20 పేజీలు ముగించాలంట. అవును, సమయంలో నాకు సాయం చేయడానికి డోరేమాన్ అవసరం. డోరేమాన్ ఉంటేనే నా సమస్య తీరుతుంది. తను ఎక్కడున్నాడో ఏంటో. నేను ఇక్కడ పడరాని పాటలు పడుతుంటే తను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. కొంచెం కూడా బాధ్యతలతో. ఇంకా రాలేదేంటి? తను ఖచ్చితంగా మీ ఛాన్తోనే వెళ్ళుండాలి. ఒక రోబోట్ కి పిల్లితో ఆడుకోవడంలో ఇది ఏం సంతోషమో ఏంటో. అరే మేచంతో ఆడుకోవడం వల్ల లేట్ అయిపోయింది నోబితా. అలాగా? ఏమైంది? ఏం కాలేదు డోరేమాన్. ఎప్పుడు వచ్చాము? తనకేమైంది? డోరేమాన్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాకేదో వాసన వస్తుంది. స్నాక్స్ వచ్చేసాయి. అక్కడే ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? నాకు వచ్చిన స్నాక్స్ ఎక్కడా? ఏంటి స్నాక్సా? అలాంటివి ఇక్కడికి రాలేదే. లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రూమ్ లోకి స్నాక్స్ వచ్చి 5 నిమిషాలు అయిపోయింది. వచ్చుండొచ్చు, కానీ నిజమేంటంటే అది. ఓకే, పర్వాలేదులే. నిజమేంటో బయటపడిపోతుంది. టర్టిల్ మెషిన్. టర్టిల్ మెషిన్ ఇదేం చేస్తుంది? కాస్త ఓపిక పట్టు, నువ్వే చూడు. ఈ భీమ్ ఇక్కడ ఉన్న వాటిని గమనిస్తుంది. మిస్టర్ భీమ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. 5 నిమిషాల ముందు ఇక్కడికి ఏమైనా స్నాక్స్ వచ్చిందా? అవును, వచ్చాయి. అదిగో అక్కడ ఉన్నాయి, చూడండి. 5 నిమిషాల క్రితం మమ్మీ ప్లేట్లో స్నాక్స్ తీసుకొచ్చారు. అవన్నీ తినేసి ప్లేట్ అక్కడ దాచిపెట్టేశాడు, చూడు. అదన్నమాట విషయం. తనేమంటోంది? ఈ టర్టిల్ మిషన్ ని ఇక్కడ పెడితే చాలు, ఇక్కడ ఏం జరిగిందో అది చెప్పేస్తుంది. ఏమైనా సరే, నువ్వు చేసింది అస్సలు బాగోలేదు. స్నాక్స్ ని నువ్వే తిన్నావు కదూ. తినేసింది కాకుండా ఏం జరిగిందో అని తెలియనట్టు అడుగుతున్నావు. నిన్ను నీకేం కాలేదు కదా? బలంగా దెబ్బ తగిలింది. స్నాక్స్ మాట ఎత్తుతుంటే నీకు అంత కోపం వస్తుందేంటి డోరేమాన్? నా స్నాక్స్ ని తినేసింది మాత్రమే కాకుండా నా దగ్గర సహాయం అడుగుతున్నావు. నువ్వు మాత్రమే ఇలా చేయగలవు. ఇలా చూడు, గోడ వేరే పగిలిపోయి ఉంది. అమ్మొచ్చి చూసారంటే ఖచ్చితంగా తింటారు. నువ్వు చెప్పేది నిజమే. ఇది ఇంతకు ముందే పగిలిపోయి ఉంది.
ఈ గోడ పగులు ఇప్పుడు జరిగింది కాదు. ఎప్పుడు జరిగింది? నోబితా చిన్నప్పుడే ఈ పని చేశాడు.